హాయ్, ఈరోజు మళ్ళీ మా మమ్మీ మీ ముందు ఒక కొత్త రెసిపీతో వచ్చేసింది. ఏమనుకుంటున్నారా? అది బెండకాయ ఫ్రై అనమాట. ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేసి దాంట్లో మనం పచ్చిశనగపప్పును వేరుశెనగ గుళ్ళు వెయ్యాలి. అవి కాసేపు ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. సిమ్లో ఉంచి ఫ్రై చేస్తూ ఉండండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. ఇలా ఫ్రై అయ్యి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇలా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి. బాగా తిప్పాక కాసేపు అట్లనే మూత పెట్టుకొని హైలో ఉంచండి. ఇలా మనం ఒక 5 minutes తర్వాత ఇలా బెండకాయలు ఫ్రై అయిపోయాయి. ఆ తర్వాత మనం తగినంత సాల్ట్, నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం. మనం 1/2 kg బెండకాయలకి ఇంత క్వాంటిటీస్ ఆఫ్ పసుపు కారం తీసుకున్నాం. నెక్స్ట్ బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కనే తరిగి పెట్టుకున్న బెండకాయల్ని ఇట్లా వేసుకోవాలి. పక్కనే తరిగి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనకి బెండకాయలు జిగురు రాకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆనియన్స్ వేసి ఆ తర్వాత బెండకాయలు వేస్తే, ఆనియన్స్లోనే మనం పసుపు, ఉప్పు, కారం వేస్తే మనకు బెండకాయల్లో జిగురు రాకుండా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే బాగా డీప్ ఫ్రై చేసేస్తారు బెండకాయల్ని. అట్లా చేయడం కంటే ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనకు ఆయిల్ తక్కువ పడుతుంది. మనకి పల్లీలు, నెక్స్ట్ పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని తినొచ్చు. అందరికీ తెలిసిన విషయమేగా బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పి. సో కాబట్టి మీ పిల్లలకి బెండకాయలు ఇలా పెట్టి ట్రై చేయండి అనమాట. ఇలా అయిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 minutes పాటు మూత వేసి మగ్గించండి. ఒక 5 minutes మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మూత తీసేసి ఇలా మగ్గించండి. ఒక 20 minutes పాటు ఇట్లా మగ్గించండి. మూత తీసేసిన తర్వాత మనకి మీడియం ఫ్లేమ్లోనే బెండకాయలు అనేది మగ్గాలి. అయితేనే మాడకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. మూత తీసేసి పెట్టినా కూడా ఏం కాదు. ఈ బెండకాయలు అయితే మేము హార్వెస్ట్ చేసినవే. మీకు ఆ హార్వెస్టింగ్ ప్రాసెస్ కూడా కావాలంటే కనుక నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు మనకి 15 minutes అయిపోయింది. బెండకాయలు కూడా బాగా వేగిపోయాయి అనమాట. ఇంతే, చాలా సింపుల్ బెండకాయ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి కింద కమెంట్ చేయండి ఎలా ఉందో. అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.